కానీ ఇప్పుడు విడాకులు తప్పవు. మీరు కోర్టులో ఎప్పుడు కలుసుకోవాలో, ఎప్పుడు విడాకులు తీసుకుంటారో ప్రాసెస్ అంతా మా లాయర్ గారు నీకు తెలియజేస్తారు. అలాగే అన్నపూర్ణ గారు. నువ్వు చెప్పింది కరెక్ట్. ఇప్పుడే కేసరిగొళ్ళి నా భార్యని తీసుకొచ్చేస్తాను. రే, నన్ను కూడా తీసుకెళ్ళరా. మరీ పాపకు కూడా భయపడరా? సరే, జరిగిందేదో జరిగిపోయింది. నా బతుకు నేను బతుకుతుంటే మళ్ళీ ఇప్పుడు ఈ పాపతో వచ్చి ఇంకొక నాటకం మొదలు పెట్టారా పార్థు గారు? అయ్యో అమూల్య, తనకి నాకు ఏ సంబంధం లేదు. సంబంధం లేకుండా తను మిమ్మల్ని నాన్న అని ఎందుకు పిలుస్తుంది? పైగా తనకి అబద్ధమేంటో నిజమేంటో తెలిసిన వయసు కూడా కాదు. అయినా ఇది చిన్న పాప అబద్ధం ఎందుకు ఆడుతుంది? అయ్యో అది కాదు అమూల్య. చూడండి పార్థు గారు, మీ విషయంలో ఇంకా మాట్లాడే ఓపిక నాకు లేదు. నాకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు ఆఫీస్లోనే సరిపోతుంది. ఇంటికొచ్చాక పాపని చూసుకోవడం, మా అమ్మని చూసుకోవడంతోనే రోజు మొత్తం గడిచిపోతుంది. ఇప్పుడు ఇదే నా లైఫ్. ఎవరి జీవితం వారిది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇదిగోండి, మీ కూతుర్ని మీరు తీసుకెళ్ళండి. చూడు అనుష, ఇప్పుడు మీ డాడీతో నువ్వు వెళ్ళిపోతున్నావు, సరేనా? పద నాన్న. సరే పద. అమ్మా, పైన పాప పడుకుందో లేదో చూసొస్తాను. పర్వాలేదమ్మా, టాబ్లెట్స్ వేసుకున్నాను కదా. నువ్వు పాప దగ్గరే పడుకో, నేనుంటాను. సరే అమ్మా, నువ్వు జాగ్రత్త. ఏదో పొడి చేద్దాం నెగేసుకుని వచ్చాను. ఈ పిల్ల రాక్షసు వచ్చి తాగిందంతా దించేసింది. డాడీ, అంకుల్ ఎవరు? ఎవడైతే నీకెందుకు, మాట్లాడకుండా కూర్చో. వీడు తన లవర్ దగ్గరికి వెళ్తానని వచ్చాడు, కానీ వీడిలా అవుట్ అయిపోయాడు. వెళ్తూ వెళ్తూ వీడిని ఇంట్లో డ్రాప్ చేయాలి. పార్థు ఎప్పుడో బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదేంటి? నానమ్మా. నానమ్మా? ఎవర్రా ఈ పాప? నానమ్మా, నేనెవరో ఇక్కడ నుండి చెప్పాలా, దగ్గరకొచ్చి చెప్పాలా? ఎవర్రా పార్థు ఈ పాప? అదేనమ్మా, నా కూతురంటూ ఇంట్లోకి వచ్చింది. నీకు నాన్నకు కూడా ఫోన్ చేసి చెప్పానా? నేను అమూల్య కలిసి దత్తత కూడా తీసుకున్నాం కదా. ఓ, అనుష. ఆ అనుషనే ఈ పాప. బయటికెళ్ళి వస్తూ వస్తూ దీన్ని తగిలించుకొని వచ్చావేంట్రా? అసలు ఎన్ని రోజులు ఎక్కడుంది ఈ పాప? నేనెక్కడ తీసుకొచ్చానమ్మా, అమూల్య నాకిచ్చి పంపించింది. అమూల్య పంపించడం ఏంట్రా? ఎక్కడ కలిసింది నిన్ను అమూల్య? నేనే అమూల్య ఇంటికెళ్ళి కలిశానమ్మా. అమూల్య ఇంటికెళ్ళి నువ్వెందుకు కలిసావురా? భయపెట్టో బెదిరించో అమూల్యని బలవంతంగానైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని వెళ్ళానమ్మా. కాని తను రాకుండా కూడా అనుషనిచ్చి పంపించింది. బలవంతంగా తీసుకురావడానికి తనేమి ముద్దాయి కాదు, ఖైదీ కాదు. అమూల్యకి మనకి ఏ సంబంధం లేదని చెప్పాను కదరా, అయినా కూడా వాళ్ళింటికి ఎందుకు వెళ్ళావురా? అమ్మా, అమూల్యని నేనెంతగానో ప్రేమించానా. తన
నేను ఇలా దూరంగా ఉంటే తట్టుకోలేకపోతున్నాను. ప్రేమించిన కారణంగా ఈరోజు నేను బాధపడుతున్నాను. నా ప్రేమ కారణంగా నువ్వు బాధపడుతున్నావు. పెళ్లికి ముందు మా ఒప్పందం ప్రకారం అప్పుడే అమూల్యని పంపించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా. అమూల్య ఇక్కడ ఉండడంతో తన మంచితనం, అమాయకత్వం అన్నీ చూసి ప్రాణంగా ప్రేమించాను. అమూల్య ప్రవర్తన చూసి తను కూడా నన్ను ప్రేమించిందనుకున్నాను. కానీ సడన్ గా ఏది జరగనట్టు, అసలు మనకి తనకి ఏ సంబంధం లేనట్టు మాట్లాడుతుందమ్మా. అసలు ఈ తప్పంతా నాదేనమ్మా. బాధపడకు పార్దు. అమూల్యకి ఇష్టం లేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? ఇంకెప్పుడు తనని కలవడానికి కానీ తనతో మాట్లాడడానికి కానీ ప్రయత్నించుకో. అమ్మా అమ్మా, కోడలంటూ వచ్చిన సువర్ణ ప్రాబ్లం అయితే క్లియర్ అయింది, కానీ ఈ పాప ఎవరు ఇంకా అర్థం కావడం లేదమ్మా. నొప్పిగా ఉందా నానమ్మ? కట్టు కట్టావు కదమ్మా, నొప్పి తగ్గిపోతుంది. అమూల్యకి పిల్లలు పుడితే ఇలాగే పిలిపించుకోవాలని అనుకున్నానురా పార్తు. ఈ పాప నన్నలా నానమ్మ అని పిలుస్తుంటే నిజంగా నా సొంత మనవరాలే పిలుస్తున్నట్టుందిరా. ఈ పాప తరపు వాళ్ళు ఎవరైనా వచ్చే వరకు పాపని మన దగ్గరే ఉంచుకుందాంరా పార్తు. సరేనమ్మా, నీ ఇష్టం. ఈ రాత్రికి పాప నా దగ్గరే పడుకుంటుంది పార్దు, నువ్వు వెళ్ళి పడుకోరా. అలాగేనమ్మా. అమూల్య వెళ్ళిపోయాక ఫస్ట్ టైం అమ్మ కళ్ళల్లో ఆనందం చూస్తున్నాను. నొప్పిగా ఉందా నానమ్మ? ఏం లేదమ్మా, ఇప్పటికే బాగా ఆలస్యమైంది, వెళ్ళి పడుకుందాం పదా. ఇక్కడే పడుకో. నువ్వు పడుకుంటాను కానీ నిద్రపోను. అదేంటి? అదంతే. నేను నిద్రపోవాలంటే నువ్వేదన్నా కథ చెప్పాలి. ఓ సరే, చెప్తాను.
మనం గుడికెళ్దాం పదా. అట్నుంచటే షాపింగ్ చేయాలి. పాపకి బట్టలు బొమ్మలు అన్నీ తీసుకొద్దాం పదా. మరి పాప? పడుకుంది కదరా, మనం వెళ్దాం పదా. రే సుబ్బు, అమ్మగారు. పాప నిద్రపోతుంది, జాగ్రత్తగా చూసుకో. మేం త్వరగా వచ్చేస్తాం. అలాగే అమ్మగారు. పార్దు పదా. పదమ్మా. అమ్మో చాలా టైం అయిపోయింది. అక్కడ పెద్దమ్మ నా కోసం ఎదురు చూస్తుందేమో. నేను లేకపోతే ఒకటే గోలు చేస్తుంది. నేను ఉయ్యాలలో లేనని తెలిస్తే పెద్దమ్మ ఏడ్చేస్తుంది. అమ్మో, ఏంటమ్మా ప్రతిరోజు ఈ పాటికి పాప నిద్రలేచి అరిచి గోల చేసేదిగా, ఇవాళేంటి ఇంకా నిద్ర కూడా లేచినట్లేదు? అదప్పుడప్పుడు అంతేనమ్మా. నువ్వెళ్ళి పాలు కలిపి రెడీ చేసుంచు. పాలు ఆల్రెడీ రెడీ చేశాను. నేను బయటికి వెళ్ళాలి. వెళ్ళి పాప నిద్రలేపుతాను. సరేనమ్మా. బంగారు తల్లి, ఏంటమ్మా? నేను అమ్మమ్మ నువ్వింకా నిద్రపోతున్నావేమో అనుకున్నాం. ఈరోజు పెద్దమ్మకి రెస్ట్ దొరికింది. బయటికి వెళ్దాం పద. ఇలా తీసుకెళ్ళి అలా నేను రెడీ చేసిస్తానే. పద పద వెళ్దామా? అమ్మయ్య, పెద్దమ్మ చూసే లోపు వచ్చేసాను కాబట్టి సరిపోయింది. హలో అన్నపూర్ణ గారు. చూసించాలు, పద పదరా పార్దు. ఆవిడ కోడలుగా వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఒప్పుకోనంత మాత్రాన నేను శత్రువునైపోయానా ఏంటి ఈవిడికి? మహాతల్లి మహాతల్లి, ఇంటికొచ్చి మా అందరినీ డిస్టర్బ్ చేసి వెళ్ళిపోయింది. చెప్పండి మేడం, ఈ పాపకేనా డ్రెస్? అవును, ఈ పాపకేనండి. పాప చాలా క్యూట్ గా ఉందండి. మీ పాపేనా మేడం? మా చెల్లెలి వాళ్ళ పాపండి. చెప్పండి మేడం, మీకేం కావాలి? నా మనవరాలికి డ్రెస్సులు కావాలి. మనవరాలా? ఎంత వయసు ఉంటుంది మేడం? 3 సంవత్సరాలు ఉంటుంది. పాపను కూడా మీరు తీసుకురావాల్సింది మేడం, కరెక్ట్ గా ఉండేది. పాప నిద్రపోతుంది, అందుకే తీసుకురాలేదు. నానమ్మ, నేను నీ పక్కనే పెద్దమ్మ దగ్గరున్నాను. త్రిపుర పాప పెద్ద పాపే, పైగా హాస్టల్లో ఉంటుంది. మరి 3 సంవత్సరాల మనవరాలు ఎవరు నాకు తెలియకుండా? అయినా నాకెందుకులే. ఇవి బాలేదు, ఇంకా వేరే ఏవైనా చూపించండి. అలాగే మేడం.
చాలా చిన్నవైపోతాయండి. కొంచెం పెద్ద సైజులో చూపిస్తారా? అలాగే మేడం. చెప్పరా చరణ్, ఎక్కడున్నావురా? షాపింగ్కి వచ్చానురా. సరే, నీతో పనుంది, వస్తున్నాను. ఇంతకీ ఏ షాపింగ్ మాల్? సరే సరే, నేను దగ్గరలోనే ఉన్నాను, అక్కడే ఉండి వస్తున్నాను. సరే, త్వరగా రా. అలాగేరా. ఇవి కూడా ఏం బాలేదండి. ఇంకో సెక్షన్ ఏమైనా ఉందా? అటువైపు ఉంది మేడం. చిట్టి తల్లి, నువ్వు ఇక్కడే ఉండు, నీకోసం అన్ని బట్టలు కొనుక్కొస్తాను. హాయ్ డాడీ. హాయ్ నానమ్మ. అనుష, నువ్వా? ఎప్పుడొచ్చా? ఎలా వచ్చావు? దీని గురించి నీకు తెలీదమ్మా, ఇది పెద్ద మాయదే. మనతో ఆడుకుంటున్నట్టే ఉంటుంది, కానీ టక్కును మాయమైపోతుంది. సడన్ గా మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది, మళ్ళీ మాయమైపోతుంది. నువ్వు దీని గురించి ఎక్కువ ఆలోచించి ఆశ్చర్యపోకు. మేమిక్కడున్నట్టు నీకెలా తెలుసు? ఎలా వచ్చావు? మీతో పాటే వచ్చాను. వెనక సీట్లో ఎక్కాను. మీరే నన్ను చూడలేదు. నా కొడుకు అన్నది కరెక్టేనే. నువ్వు నిజంగానే పిల్ల రాక్షసివి. ఇదిగోండి, ఇందాకటి నుంచి పాపుంటే బాగుండు, పాపుంటే బాగుండు అంటున్నారు కదా. ఇదిగో నా మనవరాలు వచ్చేసింది. చూడనుష, నీకేం నచ్చాయో చెప్పు, అన్నీ తీసుకుందాం. అలాగే నానమ్మ. ఓహో, అనుష అయినా ఇవిడ మనవరాలు. అనుష కోసం బట్టలు తీసుకుంటున్నారా? అనుషని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారనమాట. డాడీ అది చూడు. మీ అమ్మాయి కోసమేనా షాపింగ్? కొనండి కొనండి. హాయ్ పమ్మీ. మీ నానమ్మని నానమ్మ అని పిలుచుకో. నన్ను మాత్రం పమ్మి అని వరుసలు పెట్టి పిలవకు. ఏ అనుష, నువ్వు ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు. ఏంటి పార్థు గారు ఇది? మీ అమ్మగారికి నేను ఎవరు పడితే వాళ్ళు అనేలా అయిపోయానా? అసలు నీ ఉద్దేశం ఏంటి? వీడితో నీ పెళ్ళయ్యాక ఎప్పుడైనా కానీ నువ్వు లేకుండా షాపింగ్కి వచ్చామా? ఇదిగో ఇప్పుడు రావాల్సి వచ్చింది. మొండిపోతుంది నాకు. అసలు నువ్వేమనుకుంటున్నావు? అదేంటండి, నా మీద మీరే ఏవేవో సృష్టించి నేను మీ ఇంట్లోనే ఉన్నానని కథలు చెప్పి ఇప్పుడు మీరే ఏదో అంటున్నారు. ఇంకా చాలా మూల్య, నువ్వింకేం మాట్లాడకు. నీ తప్పు ఒప్పుకో. ఈ 2 నెలలు నా ఇంట్లోనే ఉన్నావని ఒప్పుకో. అలాగే నాకు క్షమాపణలు చెప్పుకో, నిన్ను క్షమించేస్తాను. అరే, చెయ్యని తప్పు ఒప్పుకుని మీకు క్షమాపణ చెప్పమంటారా? మీరు నన్ను క్షమించాల్సినంత అవసరం లేదు. ఇంకా మీరు మీ పని చూసుకోండి. ఏంటి నోరు లెగుస్తుంది? నా పని నేను చేసుకోవాలా? నా నోరేం లేవడం లేదు, మీరే అనవసరంగా బాధిస్తున్నారు.
ఏదో మనసులో పెట్టుకుని ఇప్పుడు ఇలా కక్కుతున్నారు. షాప్లో ఇంతకు ముందు పలకరించాను, కాని మీరే పలకలేదు. ఇక్కడ కూడా ఇప్పుడు మీరు కావాలని గొడవ పెట్టుకుంటున్నారు. ఏం చేయను మరి? తమని చూస్తుంటే నువ్వు మోసపోయావు అని నన్ను నేను వెక్కించుకుంటున్నట్టుంది. అమ్మా సైలెంట్గా ఉంటామా, అందరూ మనల్ని చూస్తున్నారు. నువ్వు ఊరుకోరా, నీకేం తెలీదు, నువ్వేం మాట్లాడుకో. నేనెలాగో మీ అబ్బాయికి విడాకులు ఇచ్చేస్తున్నాను కదా, మీరింకో కోడల్ని తెచ్చుకోండి. నువ్వేమీ సలహాలు ఇవ్వక్కర్లేదు, నీకంటే గొప్ప కోడలే వెతికి తెచ్చుకుంటాను. తెచ్చుకోండి. ఆ పెళ్లికి నేను కూడా వచ్చి అక్షింతలు వేస్తానులేండి. ఏంటి, నీకు వెటకారంగా ఉందా? అమ్మా ప్లీజ్ ఇక చాలా ఆపండి. నువ్వు ఆగరా, చూడు వెటకారంగా ఎలా మాట్లాడుతుందో. నాకు వెటకారం ఆడాల్సిన అవసరమేమీ లేదండి. పెళ్లికొచ్చి అక్షింతలు వేస్తానంటున్నాను అంతే. మీరు షాపింగ్కి వచ్చారు, నేను షాపింగ్కి వచ్చాను. మీతో నేను డిస్కస్ చేసి నా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అవును మరి, తమరి టైం చాలా ఇంపార్టెంట్ మరి. తమరు మా ఇంట్లో ఉండి మా టైం ఎంత వేస్ట్ చేశారో అప్పుడు మీకు తెలియలేదా? నా కూతురుతో సహా అందర్నీ కాదనుకొని నిన్ను నేను నా నెత్తి మీద పెట్టుకున్నాను. అప్పుడు టైం వేస్ట్ అవడం కనపడలేదా? కోడలు కోడలు అంటూ పెత్తనమంతా నీకు అప్పగించేశాను. అప్పుడు కూడా నీకు టైం వేస్ట్ అనిపించలేదా? మీరిలా ముగ్గురు కలిసి వస్తారని నేను అస్సలు అనుకోలేదు. మేమేమీ కలిసి రాలేదు, ఒకేసారి ఎవరి కారులో వాడు దిగాం అంతే.